ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు గనండి. మీరన్నది నిజమేనండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా బంగారం ఉత్పత్తి ఎటువంటిది లేదు. ఇప్పుడు తుగ్గిలి మండలం మనకి ఆ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ గూడా తీసుకురాబోతుంది. తుగ్గిలి మండలంలో జొన్నగిరి అనే ప్రాంతం. అక్కడ గోల్డ్ మైన్స్ పడ్డాయి. అవి ఉత్పత్తి జరుగుతుంది. అంతకుముందు దాకా కర్ణాటకలో కొంత జరిగేది. కర్ణాటకని మించి గూడా ఇక్కడ ఈ జొన్నగిరిలో ఎక్కువున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించి ఫ్యూచర్‌లో ఇక్కడ 50 టన్నుల వరకు దొరకొచ్చన్నారు. కాపోతే మన ఇండియా ఏందంటే ఇప్పటిదాకా ప్రధానంగా దిగుమతి చేసుకుంటది. వినియోగంలో గూడా ప్రధాన దేశాల సరసన ఉంది గానీ, మనం ఉత్పత్తిలో లేము. ఉత్పత్తిలో చాలా తక్కువలో ఉన్నాం. ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. రష్యా ఉంది తర్వాత, ఆస్ట్రేలియా ఉంది, యూఎస్ ఉంది, ఘనా, మెక్సికో అట్లా ఉన్నాయి. మనకి అసలు ఇండియాలోనే ఉత్పత్తి తక్కువ. ఉన్నది కర్ణాటకలో. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకి బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగిపోద్ది. వీళ్ళేందంటే ఆహ్, ఇప్పుడు 100 గ్రాములు, 500 గ్రాములు 2 బిస్కెట్‌లు గూడా 2 రకాలుగా తయారు జేసి ఆంధ్రప్రదేశ్ లోగో ఏసి తయారు జేసి మార్కెట్‌లోకి ఇస్తున్నారు. అదేంటంటే మనకు గర్వకారణం. ఇప్పుడు దేనికి ప్రసిద్ధి అంటే ఇప్పుడు ఒక్కో ప్రాంతం ఒక్కొక్క దానికి ఇప్పుడు అస్సాం అనుకోండి టీ, కాశ్మీర్ అంటే యాపిల్, కుంకుమ పువ్వు అట్లా ఎమ్మటే అవి గుర్తొస్తాయి. పంజాబ్ అంటే వ్యవసాయము లేకపోతే బాస్మతి బియ్యం అట్లా గుర్తొస్తాయి. మనకేందంటే ఆంధ్రప్రదేశ్ అనగానే ఎమ్మటే బంగారం గుర్తొస్తది. అంతకుముందంటే మిర్చి, ఆహ్, ఇట్లా గుర్తుండేయి. తర్వాత ఇప్పుడు బంగారం అంటే అందరికీ ఇదే మోజే గదా! అది అంటే మన బ్రాండ్ గూడా పెరిగిద్ది. కాకపోతే ఇక్కడ ఏందంటే అది రేటు ఇప్పుడు మనం కంచి పోయామనుకోండి అక్కడ చీరలు కొంచెం తక్కువకిస్తారు. ఆ ఊరు ధర్మవరం పోతే తక్కువకిస్తారు. ఉప్పాడ పోతే బయట కన్నా అక్కడ తక్కువిస్తారు. అటు బంగారం మాత్రం తక్కువ ఇయ్యరండి. అక్కడ ఎందుకంటే బంగారం అంటే గోల్డ్ ఈజ్ గోల్డ్ అది ఇంటర్నేషనల్. అందుకే దానికి ఆ వాల్యూ. కాపోతే ఉత్పత్తిలో మనం ప్రథమ స్థానంలోకి రాబోతున్నాం కాబట్టి ఇండియాలో మన బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఖచ్చితంగా పెరిగిద్ది. ఆహ్, అది ఒకటి. ఓకే. థాంక్ యూ అండి.